1,40,000 కోట్ల అప్పు చేసిండు. పోని కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మోరి కట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, ఒక్క మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఒక్క రైతుకు 15,000 ఇచ్చిండా ఖాతాలు అంటే ఎవ్వలకు చేసిందేమి లేదు. బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. గసంటి పరిస్థితి ఇవ్వాలి. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ చాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. 1,06,00,000 అందులో ఏమేమి అడిగినారు? ఒకటే అప్లికేషన్లు అన్ని ఇండ్రి. ఎవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరికి పెన్షన్లు కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలకు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు ఫ్రీ కావాలి, అన్ని రాయిండ్రి మాకు ఇండ్రి అన్నారు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 2023లో ప్రజాపాలన అన్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నది. ఏడబడతాడు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు పెట్టినంత అలకగనా? డైలాగులు ఏమైనా మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. కానీ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్టోన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇంకా ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు, పని చేయండి, పని మీద దృష్టి పెట్టు. ఇప్పటికన్నా కొద్దిగా ఒళ్ళు వంచుర్రి. ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి, ఎవరిని జైలుకెట్టి పంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు. దృష్టి దాని మీద పెట్టుర్రి. నిన్న మీ మంత్రి చెప్తుండు కదా కుల్లా, రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయిందని అబద్ధం చెప్తాడు. రుణమాఫీ అయిపోయింది, 100% చేసిన 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నిన్న వాళ్ళ మంత్రి గారు, ఆయన సహచరుడు, సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఏం చెప్పిండు? కాలే రుణమాఫీ. నేను ఈ ఊళ్ళోనే మాట్లాడుతున్నా, ఈడ చారణ మందికి అయింది, 12 మందికి గాలే అని ఖుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజనరసింహ గారు. గిదే నేననేది. ఈ మోసమే బంద్ అయింది. ఈ మోసపు మాటలు, బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు అని మీద కేసు ఎట్లా పెట్టాలి, పోలీసులకు అదొకటే పని. అసలు పని ఇక్కడ వీకింది. క్రైమ్ రేట్ పెరుగుతున్నది, ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి. మొత్తం హైదరాబాద్తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి. కొత్త పెట్టుబడులేమో ఉన్న పెట్టుబడులే పోయే పరిస్థితి ఉన్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు, గాల్లో తిరుగుతున్నారు. కరీంనగర్కి వస్తే హెలికాప్టర్, సిరిసిల్లకు వస్తే హెలికాప్టర్, నల్గొండకు వస్తే హెలికాప్టర్, గాలి మోటార్లు తిరుగుకుంటా, గాలి మాటలు మాట్లాడుకుంటా ఇలా తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమి మీదకి వస్తలేరు. రండి, గ్రామ సభల్లో నిలబడండి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఏంది మీరు ఇచ్చిన మాటలు ఎక్కడన్నా ఒక్కటి అమలైందా చెప్పండి. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలైతుంది మహాలక్ష్మి, ఎప్పుడు పడతాయి నెలకు 2,500 అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 100 రోజుల్లో ఇస్తామని మీరే చెప్పిండ్రు, మేము అడగలే. మీరే చెప్పిర్రు 100 రోజులు ఇస్తామని. మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 400 రోజులు అయింది, 400 రోజులు దాటిపోయింది. 400 రోజులు దాటిపోయినాక ఇవాళ ఆడబిడ్డలను కూడా నేను అడుగుతా ఉన్నా, మా కౌన్సిలర్ ఆడబిడ్డలను, మా తమ్ముళ్ళను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి 27 తారీఖు నుంచి మీరు మేము మాజీలు అయిపోయినాం, మాకేం సంబంధం అన్నట్టు ఉండకుండా మీరే కొత్తోళ్ళు మళ్ళా వచ్చేదాకా, కొత్తోళ్ళు అంటే ఎవరు కాదు, మళ్ళీ మీరే అవుతారు. కానీ కొత్తోళ్ళు మళ్ళా ఎలక్షన్లు అయ్యి మళ్ళీ ఎక్కేదాకా
మీరే కౌన్సిలర్లు అనుకొని పని చేయండి, మీరే ప్రజల్లో ఉండండి. మనకు అధికారం ఒక్కటే పోయింది, అభిమానం పోలే. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే నాకే అనిపించింది, ఇవాళ ఒక 4-5 వార్డులు తిరిగిన నాకే అనిపించింది మనం అధికారంలో ఉన్నామా కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్నాడా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా సరే పోలీసులు రాకపోవచ్చు, అధికారులు నకరాలు చేయొచ్చు, కానీ ఎక్కడ పోయినా ప్రజల్లో మాత్రం అభిమానం మాత్రం కేసీఆర్ గారంటే చెక్కు చెదరలేదు. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. మనకు కూడా మంచి జరుగుతున్నది, ఇవాళ ప్రజలకు కూడా మంచి జరుగుతున్నది. ఎవరు ఏందో ప్రజలకు కూడా బేరీజు వేసుకునే అవకాశం, ఒకసారి పోల్చుకునే అవకాశం ప్రజలకు కూడా దొరికింది. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా తెలుస్తుంది, చీకట్లు చూస్తేనే వెలుగు విలువ కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. కాబట్టి మంచి జరుగుతున్నది, మనం బాధపడేది ఏం లేదు. అందరూ నేను ఇక్కడ ఇవాళ కలిసిన మన కల్లూరి మధు లతా వాళ్ళ వార్డులో కలిసిన, దారుల సందీప్ కీర్తన వార్డుకు పోయినా, అదేవిధంగా తమ్ముడు ఎల్లంవల్ల వార్డుకు పోయినా, అక్కడ కూడా ఎక్కడ పోయినా, రగుడు పోయినా, ఇంకెక్కడ పోయినా, తారక రామనగర్ కూడా పోయినా, పెద్దూరు సత్యనారాయణ గారి వార్డు కూడా పోయినా, ఎక్కడ పోయినా ప్రజల మూడు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వీళ్ళ సంగతి చూద్దామా అన్నట్టు లోపల గట్టిగానే ఉన్నారు. సరే పైకిగా అధికార పార్టీ కాబట్టి ఏమనకుండా అట్లట్టు ఉండొచ్చు, కానీ లోపల మాత్రం గట్టిగానే ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చినాం సఫాయి కార్మికులకు కూడా. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. అంత గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు పెంచినాం, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా మన ఆప్తుల్లాగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి పట్టణం టీయూఎఫ్ఐడిసి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచన్గా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ట్యాంకర్లు కావాల్సిన కాడ ట్యాంకర్లు, ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సౌలత్ కావాలంటే స్వచ్ఛ ఆటోలు కావాలంటే స్వచ్ఛ ఆటోలు, చెత్త కలెక్షన్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పనులు కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు, అన్నా మాకు ఇంకింద చేసేది ఉండే పని ఆన్నో ఈన్నో ఒకటో రెండో పనులు మిగిలిపోయినాయని మీరు అనొచ్చు. మా రాపల్లి లక్ష్మీనారాయణ మిసెస్ చెప్తాంది నాకు, అన్న ఇంకొక 2-3 పనులు చేసేది ఉన్నదని. కానీ ఈ లంగల ప్రభుత్వం అమ్మ వీళ్ళు ఇయ్యరు మనకు పైసలు, ఉన్నాయి ఎత్తగొట్టేటోళ్ళు, వీళ్ళు కొత్త పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకుందాం. అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండమని చెప్పి మన వాళ్ళకు కూడా సంజాయించుకోవాలి. ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందాం, కలిసిమెలిసి ప్రజలతో పాటు నడుద్దాం. అధికారం పోయినా, రేపు మీరు పదవిలోంచి దిగిపోయినా ప్రజలు వచ్చుడు బంద్ కాదు. మీరే కౌన్సిలర్ అంటారు, మీ కాడికే వస్తారు. చైర్మన్ మేడం అంటారు, కౌన్సిలర్ మేడం అంటారు, మీ కాడికే వస్తారు. మీరు విసుకోవద్దు, అరే నాది లేదా నాది అయిపోయింది అనద్దు. మంచి కూర్చోబెట్టాలి, ముచ్చట పెట్టాలి, చెప్పాలి. ఏఈకి ఫోన్ చేయాలి, డీకి ఫోన్ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలి, ఏమా ఎప్పుడు వస్తున్నావు అనాలి. తప్పకుండా పని చేసి పెట్టాలి. నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజల చేత అభిమానం పొందిన వాళ్ళుగా అది మన బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వేములవాడ, సిరిసిల్ల ఈ 2 పట్టణాలు 2014 ముందు ఎట్లుండే, ఇలా 2025 ఎట్లున్నాయో మీరే గుండె మీద చేసుకొని మీరే ఆలోచించండి. మీరంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మీకు తెలుసు నాకంటే బాగా. ఈ రోజు ఎట్లున్నాయి, ఆ రోజు ఎట్లుండే యాద్ చేసుకోండి. ప్రజలు కూడా యాద్ చేయండి. తప్పకుండా ఈ 10 ఏళ్లలో జరిగిన పనే మన పనితనానికి గీటురాయి అనే మాట ఖచ్చితంగా చెప్పండి. తిరిగి ప్రజాభిమానం పొంది ఈ 2 పట్టణాలే కాదు రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ మన వాళ్ళందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గెలిచి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.